ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి గౌరవ మన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదన్న గారికి, అదేవిధంగా మన గిరిజన ముద్దుబిడ్డ పంచాయతీరాజ్ మంత్రివర్యులు విశిష్ట అతిథి గౌరవ శ్రీ ధనసరి సీతక్క గారికి, అదేవిధంగా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి మన విప్ గారు రామచంద్ర నాయక్ గారికి, అలాగే శరత్ గారు, జీసీసీ చైర్మన్లకు, అలాగే ముఖ్య అతిథులు కూర్చున్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ, అలాగే నా తోటి మిత్రులు ఎంతో దూరం నుండి ఈరోజు మీరు ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే గట్టి సంకల్పంతో ఈరోజు వివిధ గ్రామాల నుండి వివిధ మారుమూల ప్రాంతాల్లో వచ్చినటువంటి నా ఆదివాసీ బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖు నాడు జరుపుకోవాలి. పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలకు తీవ్రంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో తినడానికి 2 పూటల భోజనం కూడా వాళ్ళకు దొరకకుండా పోతూ ఉంది. వాళ్ళకు న్యాయం చేయాలి, 2 పూటల భోజనం వాళ్ళకు దక్కాలనే ఏకైక లక్ష్యంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల గ్రామాలలో, మారుమూల ఏరియాలలో మనకు ఐటీడీఏలను నిర్మించింది. ఆ ఐటీడీఏల ఆధ్వర్యంగానే అక్కడ ఒక మంచి ఆఫీసరు మనకు అక్కడ కనుక ఉంటే అక్కడ మారుమూల గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్నే ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా వారిని అక్కడ నియమించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు, వ్యాధులు కావచ్చు, అంటువ్యాధులు కావచ్చు, అదేవిధంగా వాళ్లకు దేనికన్నా ఏదైనా 2 పూటలు గడపాలంటే కష్టతరంలో వాళ్లకు న్యాయం చేయాలని ఏకైక లక్ష్యంతో అక్కడ ఐటీడీఏలు నిర్మించడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు ఐటీడీఏలతో పాటుగా అక్కడ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పనులు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసులు అక్కడ ప్రైమరీ స్కూల్ నుంచి 4th, 5th క్లాస్ చదివిన తర్వాత పక్కనే అక్కడ హై స్కూల్స్ను కూడా నిర్మించడం జరిగింది ఐటీడీఏ ప్రాంతాల్లో. అదేవిధంగా హై స్కూల్తో పాటు డిగ్రీ కళాశాలలు కూడా మనం తీసుకొచ్చే బాధ్యతను మనం తీసుకోవాలి. మనం స్థానికంగా వాళ్ళకు అనేక వనరులను మనం సమకూర్చగలిగితే వాళ్ళకు మనం న్యాయం చేసినట్టు వాళ్ళు అవుతాం. మనం గత ప్రభుత్వం చూసాం, గత 10 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ఏవైతుందో వాటన్నిటిని నిర్వీర్యం చేసింది. వచ్చినటువంటి సెంట్రల్ ఫండ్ అంతా తీసుకొని మిగతాగా మన కాళేశ్వరం ప్రాజెక్టుకో లేకపోతే సచివాలయాలను కట్టుకోవడానికనే వాటిని డైవర్ట్ చేసుకొని మన గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డల కడుపులు కొట్టారు. ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మనకు 17,000 కోట్ల రూపాయలు ఈసారి ఎస్టీ గిరిజన అభివృద్ధికి, గిరిజన కార్పొరేషన్కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు గిరిజన బిడ్డలకు ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మనం కనుక దీన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేయగలిగితే, అదేవిధంగా మన గ్రామాలలో మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన గిరిజన సోదర బిడ్డలకు, అలాగే ఆదివాసీ బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.